శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో వేంచేసి ఉన్న శ్రీ బ్రవరాంబ మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసం 4వ సోమవారం స్వామివారికి వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేక కార్యక్రమాలు నిర్వహించామని అర్చకులు విన్నకోట శ్రీనివాసరావు శర్మ తెలిపారు. సోమవారం వాగు శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో స్వామివారికి వేకువజాము నుండే సుప్రభాత్ సేవ, గణపతి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తీక మాసంలో ఈ స్వామివారికి 4 వారాల పాటు పంచామృత అభిషేక కార్యక్రమాలు చేయడం జరిగిందని, ఈ రోజు ముగిశాయని తెలిపారు. అనంతరం అమావాస్యకి స్వామివారికి మహా కుంభాభిషేకం కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ తెలిపారు. మహాకుంభాభిషేకం రోజున 2 నుంచి 3 వేల మందికి అన్నప్రసాద కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ఈవో రావూరి వెంకటేశ్వరరావు, ఆలయ ఫౌండర్ చైర్మన్ నందిపాటి నాగ వెంకట శ్రీనివాసరావు, ఆలయ కార్యవర్గ సభ్యుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. కార్తీక మాసం 4వ సోమవారం భక్తులు వేకువజాము నుండి పెద్ద సంఖ్యలో స్వామివారికి అభిషేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. तस्य मध्ये महालक्ष्मी विश्वाचर विश्वतोमुखः सोक्य विष्णुनागुरिः कीर्योद्धमः संतावेद संदेहमापादनवत्तगः तस्य मध्ये वनसगानि. हरि ओम. నా పేరు విన్నకోట శ్రీనివాసరావు శర్మ అండి. మన వాగు సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం ప్రాంగణంలో శ్రీశైల బ్రవరాంబ మల్లికార్జున స్వామి వారికి కార్తీక మాసం పురస్కరించుకొని 4వ సోమవారం
ఉదయం తెల్లవారుజామున సుప్రభాత సేవ, అనంతరం గణపతి పూజతో మొదలుపెట్టి స్వామివారికి 14 కలశాలతో అభిషేకం చేశామండి. భక్తులు ఎక్కువ పాల్గొని వారి కష్టాలు చెప్పుకున్నారండి. స్వామివారికి ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ పార్వతీ పరమేశ్వర కరుణాకర చలవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ఈవో రావూరు వెంకటేశ్వరరావు గారు, అలాగే ఫౌండర్ ఫ్యామిలీ చైర్మన్ నందిపాటి శ్రీనివాసరావు గారు, పాలకమండలి సభ్యులు వీళ్ళని పర్యవేక్షణలో రంగరంగ వైభవంగా భ్రవరాంబ మల్లికార్జున స్వామివారి కార్యక్రమాలు జరిగాయండి. భక్తులను సుఖ సంతోషాల్లో ఉండ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు. Like, subscribe and press the bell icon for new updates.